హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ టీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా నిన్నటి రోజు జరిగిన రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే రేవంత్ రెడ్డి బూత్ పురాణంపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతోంది. మరోవైపు నెటిజన్లు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు. విలేకరుల సమావేశంలో ఒక మహిళ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు దురుసుగా సమాధానం చెప్పడమే కాకుండా అసభ్యంగా చెప్పడం, అదేవిధంగా ఒక తెలంగాణ తొలి ముఖ్యమంత్రిపై ఇప్పటికే అనేక చోట్ల బహిరంగంగా తీవ్ర పదజాలంతో దూషించిన ఆయన విలేకరుల సమావేశంలో కూడా అదే భాష కొనసాగించడం పట్ల, అదేవిధంగా మరో మహిళా జర్నలిస్టు పట్ల ఆయన భద్రతా సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించిన తీరు పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ఏదైతే బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పిందో అది ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి ఓబీసీలకు ఎస్సీ ఎస్టీలకు పంచుతా అని చెప్తుంటే, మరోవైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం పూర్తి స్థాయిలో రాజ్యాంగాన్నే మార్చేస్తుంది, అసలు రిజర్వేషన్లనే ఎత్తేస్తుంది అని చెప్పి మరి దుష్ప్రచారం చేస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. మరోవైపు రైతు సమస్యల ఎజెండాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరి ప్రజల్లోకి దూసుకుపోతా ఉన్నారు. మరోవైపు అనూహ్యమైన స్పందన లభిస్తూ ఉన్నది. ఇక ఏదైతే ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసి తీరుతా అని దేవుళ్ళ మీద ఒట్లేసి చెప్తున్నాడు రేవంత్ రెడ్డికి, ఆయన మీద ముప్పేటి దాడి జరుగుతున్న పరిస్థితి మనం గమనించవచ్చు. ఒకవైపు హరీష్ రావు రాజీనామా పత్రాన్ని తీసుకొని వచ్చి సవాల్ చేస్తే తోకముడిచిన రేవంత్ రెడ్డిపై ఇప్పుడు బీజేపీ కూడా అదే తీవ్ర స్థాయిలో దాడి చేస్తా ఉన్నది. ఒకవేళ రేవంత్ రెడ్డి కనుక ఆయన ఇచ్చిన హామీలన్నీ అమలు చేసినట్లయితే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని, అదేవిధంగా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని అటు బండి సంజయ్ అదేవిధంగా ఇటు మహేశ్వర్ రెడ్డి కూడా బహిరంగంగా ప్రకటించిన పరిస్థితిని మనం గమనించవచ్చు. దీంతో రుణమాఫీ ద్వారా ఏదైతే మరి లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నదో కాంగ్రెస్ పార్టీ, దాన్ని రుణమాఫీ అనేది సాధ్యం కాదని చెప్పి ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న మరి ఏదైతే ఆరోపణలను అదేవిధంగా విమర్శలను ప్రజల్లోకి చొచ్చుకుపోతున్నట్టుగా మనం గమనించవచ్చు. మరోవైపు 6 గ్యారంటీలను ఇప్పటికీ అమలు చేయలేకపోయింది కాబట్టి కాంగ్రెస్ సర్కార్ ఈ రుణమాఫీని కూడా ఆగస్టు 15 లోపు మాఫీ చేస్తామంటే నమ్మే పరిస్థితిలో లేని అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక వార్తా కథనాల విషయానికి వస్తే బూతుల సీఎం, మహిళా జర్నలిస్ట్ సమక్షంలో సీఎం రేవంత్ బూతులు, థర్డ్ క్లాస్ మాటలంటూ నెట్టింట విమర్శలు, సంచలనమవుతున్న సీనియర్ జర్నలిస్టు బర్ఖాద ట్వీట్, రేవంత్ భద్రతా సిబ్బందిపై తీవ్ర ఆరోపణలు, నడుం పట్టి తోసేశారని ఆవేదన, 4 నెలల అధికారం అనే మద్దతుతో వచ్చిన అహంకారం అని వ్యాఖ్య, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందంటారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ పెద్దల మాటను పెడచెవిన పెట్టినట్టున్నారు. ఏ ఊరు వెళ్ళినా ఏ ప్రెస్ మీట్ లో కూర్చున్నా నోరు పారేసుకోవడం ఆయనకు పరిపాటు అయిపోయింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడే ఆయన మహిళల విషయంలోనూ అడ్డు అదుపు లేకుండా మాట్లాడిస్తున్నారు, వెనక ముందు ఆలోచించకుండా నోరు జారేస్తున్నారని చెప్పి ఏదైతే నిన్నటి రోజున మరి ఆయన ప్రెస్ మీట్ లో నోరు జారిన అంశాన్ని మరి ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించింది ఏదైతే బూతుల సీఎం అని. ఆయన థర్డ్ క్లాస్ మాటల మీద ఏదైతే మరి నెటిజన్లు కూడా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. నిన్నటి రోజున అసలు ఏం జరిగిందనే విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఒక మహిళా జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్తూ, ఆయన ప్యాంట్ ఎందుకు వేసుకున్నాడమ్మా, డ్రాయర్ మీద ఎందుకు తిరుగుతలేడు, ఇట్లాంటి తిక్క మాటలకు తలతిక్క సమాధానం తప్ప మరేమైనా ఉన్నదా అని చెప్పి మహిళా జర్నలిస్టు మరి డ్రాయర్ ఊడదీస్తా అని చెప్పి ఏదైతే రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేసిండో, మరి డ్రాయర్ తీసుకెళ్ళి ఏం చేస్తాడు, నా డ్రాయర్ తీసుకుపోయి ఏం చేస్తాడని కేసీఆర్ కూడా అంతే తీవ్రంగా స్పందించిన పరిస్థితి మనం గమనించవచ్చు. ఈ అంశాన్ని ఒక మహిళా జర్నలిస్టు మరి ఉటంకిస్తూ ఈ విధంగా కేసీఆర్ ను మరి అంటా ఉన్నాడు, ఇవి ఏం మాటలు అని చెప్పి ఆమె ప్రశ్నిస్తే, మరి ఆయన ప్యాంట్ వేసుకుని ఎందుకు తిరుగుతాడు, డ్రాయర్ వేసుకుని ఎందుకు తిరుగుతలేడు, మరి నేను ఆ డ్రాయర్ ఉడవిక్కపోతా అని చెప్పి అదే దురుసుగా అదే మరి ఏదైతే సీఎం అధికార హోదాకు తగ్గట్టు కాకుండా స్థాయిని దిగజారి మాట్లాడుతున్న మాటలు మనం ఇక్కడ గమనించవచ్చు. దాంతో బూతుల సీఎం అని చెప్పి కూడా ఇక్కడ ప్రధానంగా ఆయనను మరి ఇక్కడ ఉటంకిస్తూ ఇక్కడ వార్తను ప్రచురించింది తెలంగాణ దినపత్రిక. ఇక ఓట్లు పడతాయా అని చెప్పి ఒక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. రేవంత్ రెడ్డి తారక మంత్రం, ఊరికే దేవుడిపై ఓట్ల కోసం నయా ప్లాన్, ప్రతిపక్షాలు విమర్శిస్తున్న ఓట్టును వదిలిపెట్టని సీఎం, ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పనమ్మా అంటాడు ఓ సినీ హీరో. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే స్టైల్లో స్పీచ్లు దంచుకొడుతున్నారు. రైతు రుణమాఫీపై ఓట్ల మీద ఓట్లు వేస్తున్నారు. అసలే అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల విషయంలో విఫలమైన సీఎం రేవంత్ రెడ్డి ఎంపీ ఎన్నికలపై దాని ప్రభావం పడకుండా చేసేందుకు శతవిధాన ప్రయత్నిస్తున్నారు. ఓటు వేయకుండా రేవంత్ రెడ్డి ప్రసంగం ముగించలేని పరిస్థితి నెలకొని ఉంది. నేడు ఊరికో దైవం పేరు చెప్పి ఆ దేవత సాక్షిగా ఒట్టేసి మరి రైతు రుణమాఫీ హామీ ఇస్తున్నారు. మరి ఏదైతే 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి మరి చేయలేకపోయిందో దాంతో ప్రజల్లో నమ్మకం కోల్పోయింది.
కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఖచ్చితంగా మరి 6 గ్యారంటీలను 100 రోజుల్లోనే అమలు చేస్తా ఉన్నారు. దానికి తోడు మరో 420 హామీలను ఇచ్చి నువ్వు హామీలను అంటే మరి దశల వారీగా చేసినా కూడా 6 గ్యారంటీలు మాత్రం మా తక్షణ కర్తవ్యం 100 రోజుల్లోనే పూర్తి చేసి చూపిస్తామని చెప్పారు. అందులో భాగంగా ఏది కూడా మరి లబ్ధి జరిగే ప్రక్రియను ఏది జనాలకు నేరుగా లబ్ధి జరిగే ఏ అంశాన్ని కూడా అమలు చేయలేకపోయిన పరిస్థితిని మనం గమనించవచ్చు. ఈ పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదని చెప్పి వాళ్ళ సర్వే సంస్థలు ఏవైతే చెప్పినావో దాంతో కొత్త పంత అందుకున్నాడు. ఇంకా తాను చెప్తే నమ్మే పరిస్థితిలో లేరు. రుణమాఫీ మీద కూడా డిసెంబర్ 9నే రుణమాఫీ చేస్తామని చెప్పి మరి రైతులను మభ్యపెట్టి ఓటు దండుకున్న పరిస్థితులలో ఈరోజు రైతులకు మనం కనీస మద్దతు ధర కూడా కల్పించలేకపోతున్నాం. బోనస్ విషయంలో చేతులు ఎత్తేసినాం కాబట్టి రైతులు ఎవరు కూడా మరి 69 లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయని చెప్పి పేర్కొంటున్న తరుణంలో ఆ రైతు ఓట్లన్నీ కూడా దూరం అయ్యే అవకాశం ఉన్నాయి. కాబట్టి మన రైతులలో మెజారిటీ 2 లక్షల రుణాన్ని మనం కనుక మాఫీ చేస్తా అని చెప్పి వాళ్ళని నమ్మియగలిగితే ఆ ఓట్లన్నీ మనకు పడతాయని చెప్పి దానికి మరి దేవుళ్ళ మీద ప్రమాణాన్ని ఆయన ఎంచుకున్న ప్రయత్నాన్ని మనం గమనించవచ్చు. ఇక ఆర్ఎస్పీని గెలిపించుకోవాలి. నాగర్ కర్నూలు ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ కాంగ్రెస్ బలుపు దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. గత ప్రభుత్వ పథకాలు ఎందుకు అమలు చేయట్లేదు, రోజుకు 10 సార్లు కరెంటు పోతుందని చెప్పి ఆయన నాగర్ కర్నూలులో మరి నిన్నటి రోజున ప్రచారంలో ఆర్ఎస్పీని గెలిపించుకోవాలి, ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ 6 గ్యారంటీలు అమలు చేయాలన్నా అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేయాలన్నా కూడా ఖచ్చితంగా ప్రతిపక్షం అనేది స్ట్రాంగ్ గా ఉండాలి. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి మరి 6 గ్యారంటీలను కానీ అదేవిధంగా రుణమాఫీని బోనస్ను అమలు చేయాలంటే ఖచ్చితంగా ఆర్ఎస్పీని గెలిపించాలని చెప్పి ఆయన కోరిన పరిస్థితిని మనం గమనించవచ్చు. నమస్తే తెలంగాణ విషయానికి వస్తే మేడిగడ్డను అట్లా వదిలేస్తే ఎట్లా, రేవంత్ సర్కార్ కు ఘోష్ కమిషన్ చురుక బరాజ్ రక్షణకు తక్షణ చర్యలు తీసుకోండి, తక్షణం ఎన్డీఎస్ఏకు లేఖ రాయండి, మధ్యంతర నివేదికను తెప్పించుకోండి, అన్నారం సుందీలపైన చర్యలు చేపట్టండి, సాగునీటి కార్యదర్శికి ఘోష్ ఆదేశం. ఏదైతే మరి మేడిగడ్డకు సంబంధించి ఇక్కడ సర్కార్కు చెంపపెట్టు లాంటి వార్తలు మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదైతే వాళ్ళు మరి కాళేశ్వరం ప్రాజెక్టు నిరర్ధకం అని చెప్పి మరి కాళేశ్వరం ప్రాజెక్టు మీద బురదల్లి దాని బీఆర్ఎస్ ప్రతిష్టను మతకపరచడానికి అదేవిధంగా గత ప్రభుత్వం మరి విఫలమైంది అని చెప్పి చెప్పడానికి కోసం ఏదైతే గోదావరిని ఎండబెడతా ఉన్నారో ఆ 3 పిల్లర్లు కుంగిపోయిన సంఘటనను మరి భూతత్వంలో చూపెట్టి దాన్ని మరమ్మతులు చేపట్టకుండా మరి ఇప్పుడు రైతాంగాన్ని కూడా ఎండబెట్టిన పరిస్థితిని అదేవిధంగా ఇలా కరువుకు కారణమైంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మరొక వైపు విమర్శలు వెలువడుతున్న నేపథ్యంలో వాళ్ళే స్వయంగా వేసిన కమిషన్ ఏదైతే జ్యుడిషియల్ కమిషన్ ఉన్నదో అదే వాళ్ళే మన కమిషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయననే మరి ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వానికి అదేవిధంగా సాగునీటి అధికారులకు సురుకలు అందించిన విషయాన్ని మనం గమనించవచ్చు. బరాది రక్షణకు తక్షణ చర్యలు తీసుకోండి, ఆ 3 పిల్లర్లు ఏవైతే కుంగినాయో వాటికి మరి మరమ్మతులు చేపట్టాలి కానీ పూర్తిగా కూలిపోయేలా చేస్తారా మీరు? ఏదైతే ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ బృందం మరి వాళ్ళు నివేదిక ఇవ్వడానికి 4 నెలల టైం పడుతుందంటే అప్పటి వరకు మధ్యంతర నివేదిక తీసుకొచ్చి తాత్కాలికంగా ఇప్పుడు మరమ్మతులు చేపట్టాలి. ఏదైతే జూన్ నెలలో వరదలు వచ్చే అవకాశం ఉన్నది ప్రాణహిత నుంచి, కాబట్టి ఆ వరదల నుంచి మరి రక్షణ కల్పించడానికి తక్షణ చర్యలు చేపట్టండి అని ఆదేశించిన అంశాన్ని కూడా మనం గమనించవచ్చు. ఇది నీటిపారుదల శాఖ మంత్రికి కానీ అదేవిధంగా ముఖ్యమంత్రికి కానీ చెంపపెట్టులాగా మనం ఇక్కడ గమనించవచ్చు. లేకపోతే ఏదైతే మరి బీఆర్ఎస్ అధినేతకు నీరాజనం పడుతున్న పరిస్థితులను మనం ఇక్కడ చూడవచ్చు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు నీరాజనం పలుకుతా ఉన్నారు. ఏదైతే మోసపోయినా గోసపడుతున్నాం అని చెప్పి మళ్ళీ నువ్వే రావాలి అని ఇక్కడ ప్రజలు బ్రహ్మరథం పడుతున్న విషయాన్ని మనం గమనించవచ్చు. నాగర్ కర్నూలులో నిన్నటి రోజున మరి ఆర్ఎస్పీకి మద్దతుగా చేసిన ప్రచార కార్యక్రమంలో జనం నీరాజనం పలుకుతుండగా ఎందుకేయాలి బీజేపీకి ఓటు, పనికిరాని నినాదాలు ఇచ్చినందుక ఒక్క హామీ కూడా నెరవేర్చినందుక, మనకు మెడికల్ కాలేజీలు ఇవ్వనందుక, విభజన హామీలు అమలు చేయనందుక, మోటార్లకు మీటర్లు పెట్టమన్నందుక అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. అదేవిధంగా రైతు బంధు మరి రేవంత్ రెడ్డి అబ్బజాగీరా ఏదైతే రైతు బంధు తోటి మరి వ్యవసాయాన్ని ప్రోత్సాహం ఇచ్చి రైతులందరికీ కూడా అది చిన్న సన్నకారు రైతులతో పాటు ఎంతమంది ఎన్ని ఎకరాలు సాగు చేసినా కూడా మరి ఇక్కడ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి, వ్యవసాయంతో ప్రజల అభివృద్ధి జరుగుతుంది, వ్యవసాయంతో అనుబంధంగా కార్మికులకు పని దొరుకుతుంది అని చెప్పి వ్యవసాయాన్ని ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా మనం ఇచ్చింది పెట్టుబడి సాయం కాబట్టి అది ఎకరాకైనా ఇవ్వాలి 20 ఎకరాలకైనా ఇవ్వాలనే ఉద్దేశంతో నేను రైతు బంధు పెడితే దాన్ని మరి రైతు భరోసా పేరుతోటి 15,000 ఇస్తా అన్నాడు, అసలుకే మోసం తెచ్చి ఇప్పటికి 5 ఎకరాలకు కూడా ఇవ్వలేదు. ఇలాంటి నాయకునికి మరి బుద్ధి చెప్పాలి అని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి. మరోవైపు రైతు ఆత్మహత్యల మీద కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు గమనించినట్టయితే చనిపోయింది 18 మంది, రైతు బీమా అందుకున్నది అంతమందే అని చెప్పి చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఇక్కడనే రైతు ఆత్మహత్య, మరో రైతు ఆత్మహత్య. ఏదైతే బెజ్జంకి మండలం కల్లెపల్లి గ్రామానికి చెందిన రైతు కోరకొప్పుల సత్తయ్య
19 గుంటల్లో వరి పంట వేయగా నీళ్లు లేక పంట ఎండిపోయిన పరిస్థితులలో ఆయన ఆ చిన్న మరి పంటకే ఆయన ఉరేసుకున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే నిన్నటి రోజున ఏదైతే మరి ఆయన మళ్ళీ జిల్లాల పునర్విభజనకు జ్యుడిషియల్ కమిషన్ వేస్తా అని చెప్పి, అదేవిధంగా రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదని చెప్పి మీడియాతో మాట్లాడిన మాటలు కూడా మనం గమనించవచ్చు. ఏదైతే జిల్లాలను మరి పునర్విభజన చేస్తామని అంటే తగ్గిస్తా అని చెప్పి చెప్తున్న పరిస్థితి. దీనిలో భాగంగా మరి దీని వెనుక కూడా అనేక రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఆర్ ట్యాక్స్ వసూలు చేసుకునే కార్యక్రమంలో భాగంగానే ఇది జరిగిందని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. లేకపోతే ఇప్పుడు ఎలక్షన్ పెట్టింది మళ్ళీ కేసీఆర్ వేస్తాడు, మీరు అనవసరంగా 5 ఏళ్ళు టైం పెట్టిండ్రు, నాకు మీ కరపత్రం ఎందుకు సార్, మా ఇంట్లోనే కేసీఆర్ ఫోటో ఉన్నాయని చెప్పి ఒక మహిళా రైతు ఏదైతే ఎన్నికల ప్రచారంలో గజ్వేల్ మార్కెట్ యార్డ్ లో మరి మెదక్ అభ్యర్థి వెంకటరామరెడ్డి ప్రచారానికి పోతే అక్కడ మహిళా రైతు మరి చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇప్పటికే మోసపోయి మరి వాళ్ళకు ఓట్లేసి గోసపడుతున్నాం అని చెప్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే రాజ్యాంగాన్ని మార్చే కుట్ర ఆర్ఎస్ఎస్ మనవాద విధానాన్ని అమలు చేస్తున్న బీజేపీ సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. 2025 నాటికి దేశాన్ని హిందూ రాజ్యాంగం మార్చాలనేది ఆర్ఎస్ఎస్ లక్ష్యం అని చెప్పి ఈయన ఆర్ఎస్ఎస్ భావాలున్న ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి ఈరోజు మరి ఆర్ఎస్ఎస్ ను విమర్శిస్తుందంటే నమ్మశక్యంగాని విషయం. మరోవైపు 2025 నాటికి హిందూ దేశంగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాయని చెప్పి మరి బీజేపీకి బ్రాండ్ అంబాసిడర్ గా ప్రచారం చేస్తా ఉన్నాడా, లేకపోతే బీజేపీని ఎండగడుతున్నాడా అని చెప్పే మరి ఇక్కడ అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. మరోవైపు రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతున్నది అంటున్నారు. మరోవైపు రాజ్యాంగ సవరణ అనేది ఇప్పుడేం కొత్త కాదు, ఇప్పటికే 102 సార్లు రాజ్యాంగాన్ని మార్చిండు. అందులో భాగంగా మరి మహిళా రిజర్వేషన్ కోసం కూడా రాజ్యాంగ సవరణ చేసిండు. ఏదైతే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించుకోవడం అది పరిపాటిగా మారింది. అందులో భాగంగా మరి బీజేపీ ప్రభుత్వం కూడా సెక్యులర్ పదం తొలగించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. అదేవిధంగా బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించడానికి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నది. 33% చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నది. అందులో భాగంగా ఇలాంటి అగ్ర హక్కుల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరికి కూడా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి సానుకూలంగా లేరు. కాబట్టి వాళ్ళందరూ కూడా మరి బీజేపీ మీద కుట్రలు వన్నుతున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. ఏ మాట కామాట చెప్పుకుంటే బీజేపీ ఒకవేళ నిజంగానే రాజ్యాంగాన్ని మార్చి బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పి అది ఓపెన్ గా ప్రకటించినట్టయితే అందరూ కూడా మద్దతు పలకాల్సిన అవసరం కూడా ఉన్నది. ఏదైతే ఆ రాజ్యాంగ సవరణకు మద్దతు పలకాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ ఎంపీగా ఎవరు గెలిచినా కూడా వాళ్ళందరూ కూడా మరి ఆ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో మరి ఏది మద్దతు పలకడానికి బీసీలందరూ కూడా వాళ్ళ మీద ఒత్తిడి తేవాల్సిన అవసరం కూడా ఉన్నది. రైతులకు మళ్ళీ కోసేందుకు మళ్ళీ బోర్లు, నీళ్ల ట్యాంకులు, బిందెలు ఎందుకు వచ్చినాయి, కోతలు పూర్తి 20 రోజులైనా ధాన్యం కొనే దిక్కేందుకు లేదని చెప్పి ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మరి సాగునీటి కోసం, తాగునీటి కోసం, కరెంటు కోసం కష్టాలు అనుభవించినామో మళ్ళీ ఇది 10 సంవత్సరాల్లో మరి కాలు మీద కాలేసుకొని కూర్చున్న రైతులకు మళ్ళీ ఇప్పుడు గోసలు ఎందుకు వచ్చినాయి అని చెప్పి 20 రోజులు అవుతుంది మరి ధాన్యం కోసి మార్కెట్లోకి తీసుకొచ్చి మరి ఇప్పటికీ కొనుగోలు ఎందుకు జరుగుతలేవని కూడా ఆయన ప్రశ్నిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఏదైతే మరి ఆంధ్రజ్యోతి ఎడిటర్ రాధాకృష్ణ ఉన్నాడో ఈయన మరి చంద్రబాబుకు రేవంత్ రెడ్డికి తాబేదారు. ఈ రెండింటిని మరి ఈయన ఒకవైపు తెలంగాణ మీద విషం కక్కుతూనే రేవంత్ రెడ్డిని సంఖలో పెట్టుకొని తెలంగాణ మీద కుట్రలు వన్నుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. అందులో భాగంగా ఈయన శిలక పలుకులు రాసింది. ఇక్కడ ఈ శిలక పలుకుల్లో భాగంగా ప్రధానంగా ఆయన చెప్పదలుచుకున్నది ఏంటంటే జగన్ ప్రభుత్వమే వస్తుందని కేసీఆర్ ఏదైతే చెప్పిండో దాని వెనుక కుట్ర దాగి ఉన్నదని చెప్పి జగన్ వస్తే జగన్ అండతోటి మరి తెలంగాణలో మళ్ళీ పీఠం ఎక్కాలని చూస్తా ఉన్నాడు కేసీఆర్ అని చెప్పి అది ఎలా సాధ్యం అనే దానికి కూడా ఆయన ఇక్కడ వివరణ ఇచ్చిన పరిస్థితి. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కీలక శాఖలు నిర్వహిస్తున్న ఒక మంత్రి ఏపీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడని అందరికీ తెలిసిందే. జగన్ వ్యవహారంతో ఆ మంత్రి ద్వారా కాంగ్రెస్ లో చీలిక తెచ్చి రేవంత్ ప్రభుత్వాన్ని పడగొట్టి మళ్ళీ అధికారంలోకి రావాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ స్కెచ్ అమలు అవుతుందా అంటే చెప్పలేమని చెప్పి ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఉదాహరిస్తూ ఆయన జగన్ కు అత్యంత సన్నిహితుడని ఆయన ద్వారానే 25 మంది ఎమ్మెల్యేలు మరి ఇక్కడ టచ్ లో ఉన్నారని చెప్పి ఏదైతే కేసీఆర్ చెప్పిండో ఆ ఏకనాథ్ షిండే మరి ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని చెప్పి ఆయనను మరి బదనాం చేసే కార్యక్రమంలో భాగంగా ఏదైతే రేవంత్ రెడ్డికి మరి వాళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ ఏర్పడకుండా ఈయన ప్యాచప్ చేసే కార్యక్రమంలో భాగంగా ఆయనను ఎక్స్పోజ్ చేసి కట్టడి చేయడానికి చేస్తున్న ప్రయత్నంగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక 6 గ్యారంటీలు అమలు నిర్మిస్తే పోటీ నుండి తప్పకుండా అని చెప్పి బండి సంజయ్ సవాల్ చేసిన పరిస్థితిని కూడా మనం గమనించాలి. ఒకవైపు రేవంత్ రెడ్డి ఏదైతే రుణమాఫీ చేస్తా ఆగస్టు 15 లోపు అని చెప్పి సవాల్ చేసి ఇరుకపోయిండో
దానికి ముప్పేట దాడి జరుగుతున్నది. ఇటు బీజేపీ కూడా ఆయన మీద దాడి ప్రారంభించింది. 6 గ్యారంటీలు అమలు చేయలేదు, మీరు రుణమాఫీ మీతో సాధ్యం కాదని చెప్పి ఏదైతే రైతులను నమ్మించి దేవుళ్ళ మీద ఒట్టేసి నమ్మించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడో అవన్నీ కూడా అబద్ధం మాటలే అని చెప్పి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా మరి ఇటు ఎమ్మెల్యేలు, బీజేపీ ఎంపీ అభ్యర్థులు, అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ నాయకత్వం అంతా కూడా పూర్తి దాడి చేయడంతో ఇప్పుడు డిఫెన్స్ లో పడ్డ పరిస్థితిని మనం గమనించవచ్చు. దాంతోపాటు బీసీ, ఎస్సీ, ఎస్టీలపై బీజేపీ సర్జికల్ స్ట్రైక్, మూలవాసులమైన వారి రిజర్వేషన్లు తొలగింపు కుట్ర అని చెప్పి ఏదైతే తాము అధికారంలోకి వస్తే మరి రిజర్వేషన్లను తొలగిస్తాం, మత ప్రాతిపదికన ఏర్పడ్డ ముస్లిం రిజర్వేషన్లని బీజేపీ ప్రకటించిందో దాన్ని ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్వయించి ఆ మొత్తానికి రిజర్వేషన్లు తీసేస్తారని చెప్పి కూడా కాంగ్రెస్ దుష్ప్రచారానికి మరి తెరలేపిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చుగా. మోడీకి ఓటేస్తే వినాశనమే, రాష్ట్రంలో దారుణంగా విఫలమైన కాంగ్రెస్ సర్కార్, కాంగ్రెస్ బీజేపీలకు ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టాలని కూడా ఆయన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చిన పరిస్థితిని మనం గమనించవచ్చు. అందులో భాగంగా ఇస్మార్ట్ కేసీఆర్ అని చెప్పి ఏదైతే నిన్నటి రోజున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం, బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని ఆయన సోషల్ మీడియా ఎక్స్, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ లో ఖాతాలు తెరిచిన పరిస్థితి. మరి ఖాతాలు తెరిచిన నిమిషాల్లోనే వేల సంఖ్యలో ఫాలోవర్స్ కూడా వచ్చిన పరిస్థితిని మనం గమనించవచ్చు. అందులో భాగంగా ఏదైతే మరి పూర్తి స్థాయి ప్రతిపక్షంగా ఆయన ముప్పేట దాడి చేయడానికి మరి ఏదైతే మరి ప్రభుత్వం మీద మరి విమర్శలు చేసి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి సోషల్ మీడియాను కూడా వాడడానికి నిన్న కొత్తగా అకౌంట్ తెరిచిన పరిస్థితిని మనం గమనించవచ్చు. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే భాజపా సర్జికల్ స్ట్రైక్స్ అని చెప్పి ఏదైతే మరి ఆంధ్రజ్యోతి ఈనాళ్ళు మరి వాళ్ళకి ఇచ్చిన హెడ్డింగ్ నే పెట్టాలి కాబట్టి అదే రేవంత్ రెడ్డి ఆఫీస్ నుంచి ఏదైతే వచ్చిందో దాన్ని యథాతథంగా ఇక్కడ ప్రచురించిన పరిస్థితిని మనం గమనించవచ్చు. సర్కార్ గర్వం దించాలని చెప్పి ఇక్కడ కేసీఆర్ పిలుపునిచ్చిన పరిస్థితిని కూడా మనం గమనించాలి. అదేవిధంగా 6 గ్యారంటీల మీద మరి అమలు చేస్తావా, నేను పోటీ నుండి తప్పుకుంటా అని చెప్పి కూడా సవాల్ చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక స్థానిక వార్తల విషయానికి వస్తే ఈనాడు దినపత్రికకు సంబంధించి మరి ఇక్కడ ఏదైతే ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి నియోజకవర్గంలోని మరి ఓడేడు బ్రిడ్జ్ మీద, ఓడేడు మానేరు మీద బ్రిడ్జ్ ఏదైతే మరి దాని మీద ఉన్న గడ్డర్లు అదుపు తప్పి కింద పడ్డాయో దానికి సంబంధించి మరి అక్కడ నిన్న పరిశీలనకు వచ్చిన మంత్రి మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడిన అంశాన్ని మనం గమనించినట్టే, గాలికి కూలిపోయే వంతలు కట్టిన ఘనత బారాసదే, గాలి వస్తే కూలిపోయే వంతలు కట్టిన ఘనత గత బారాస ప్రభుత్వాన్ని దక్కుతుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఎద్దేవా చేశారు. ఇటీవల ఓడేడు మానేరు వద్ద నిర్మాణంలో ఉన్న కూలిన వంతెనను శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బారాస ప్రభుత్వం అధికారాన్ని ఆసరా చేసుకుని ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసిందని విమర్శించారు. అనుభవం లేని గుత్తేదారులకు కాంట్రాక్టులు ఇచ్చి నాణ్యత లేకుండా వంతెన నిర్మాణం చేపట్టారని దుయ్యబట్టారు. అనంతరం మండలంలోని మచ్చిపేట నుంచి ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు ద్విచక్ర వాహన ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ లక్షల కోట్లు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు పొంగిపోగా ఇటీవల ఓడేడు మానేరులో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోవడం బారాస పాలనకు నిదర్శనం అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గ్యారంటీలను అమలు చేస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుందన్నారు. ఇది ట్రైలర్ మాత్రమేనని, ఇప్పుడు కేవలం 35 mm సినిమా చూపిస్తున్నామని, రాబోయే రోజుల్లో 70 mm సినిమా చూపిస్తామని చెప్పి అన్నారు. మరి దీనికి సంబంధించిన 2 ప్రధాన అంశాలను మనం ఇక్కడ గమనించినట్టయితే ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు మీద కానీ ఈ రోజు ఓడేడు బ్రిడ్జ్ మీద కానీ మరి వీళ్ళు ఏ రకంగా అబద్ధాలు ఆడుతున్నారో అక్కడ ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలు పెడితే ఇక్కడ మంత్రులు, కింది స్థాయి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల వరకు కూడా ఏ విధంగా అబద్ధాలు ఆడుతున్నారో మనం ముఖ్యంగా గమనించాలి. ఇక్కడ ఏదైతే కేసీఆర్ లక్షల కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి మరి మోసం చేసిండు, అందులో కమిషన్లు అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి. మరి దానికి అయిందే 93,000 కోట్లు, అందులో ఇంకా 20,000 కోట్లు పనులు పెండింగ్లే ఉన్నాయి. మరి 73,000 కోట్లు అయితే లక్షల కోట్ల అవినీతి ఏ విధంగా జరిగిందనేది ఇప్పటికి కూడా కాంగ్రెస్ నాయకులు వాళ్ళ అబద్ధాలను మరి నిరాకరణంగా కొనసాగిస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే మంత్రుల వరకు కూడా అబద్ధాలు ఆడడంలో దిట్టగా మారిండ్రు. మరోవైపు ఏదైతే ఒడేడు బ్రిడ్జికి సంబంధించి మరి గాలికే కొట్టుకుపోతానన్నారు, గాలికి కొట్టుకుపోవడానికి అదేమన్నా కవరా లేకపోతే దాని మీద వేసిన పేపరా, ఏ విధంగా కొట్టుకుపోతాయి? ఏదైతే R&B సిఈ ముఖ్య అధికారి మరి ఎవరైతే ఉన్నారో ఆయన చీఫ్ ఇంజనీర్ వచ్చే నేను దాన్ని పరిశీలించి పిల్లర్లకు మధ్య గడ్డర్లకు మధ్యలో పెట్టిన చెక్కలు మరి నెలల తరబడి అట్లే ఉంచడంతో అవి చెదలు వచ్చి అవి గడ్డర్లు పక్క కొరిగి కింద పడ్డాయని చెప్పిన పరిస్థితిని మరి నాకు చెప్పినప్పటికి కూడా ఇంతకుముందే గతంలో కమాన్పూర్కి వచ్చిన రోజు కూడా అదే అబద్ధాలు ఆడిండు. ఈ రోజు కూడా మళ్ళీ గాలికి కొట్టుకుపోతానని చెప్పి చెప్తా ఉన్నాడు. ఒకవేళ నిజంగానే నిట్ట నిలువుగా ఉన్న
మరి పిల్లర్లు కూలిపోతే నాణ్యత లోపం అనుకోవచ్చు, గడ్డర్లు దొరికి పడితే దానికి గాలికి కొట్టుకుపోయే గడ్డర్లు అని చెప్పి ఈ రకంగా అబద్ధాలు ఆడుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక్కడ ప్రధానంగా ఒక అంశాన్ని కనుక మనం గమనించినట్టయితే ఏదైతే మరి అభివృద్ధి విషయంలో మేము 35 mm చూపించినాం, ఇంకా 70 mm చూపించాలని చెప్పి మరి ఎక్కడనైతే నిలబడి మాట్లాడిండో ఆ నిలబడి మాట్లాడిన రోడ్ వేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి 35 mm చూపిస్తా అన్నాడు, అంతా 35 mm గా మీరు భావించినట్టయితే ఇప్పుడు మీకు 70 mm అనేది ఒకసారి చూపిస్తా చూడండి. ఇది 70 mm. ఈ 70 mm లో మీరు గమనించినట్టయితే ప్రధానంగా తాను చేసిన అభివృద్ధికి నిదర్శనం అని చెప్పి దేని ముందు అయితే నిలబడి మాట్లాడుతున్నాడో అది పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో నిర్మించిన కమాన్. ఏదైతే మరి మచ్చుపేట దగ్గర బగుళ్ళ దేవస్థానానికి వెళ్లే రహదారికి మరి కమాన్ కావాలని చెప్పి ముత్తారం మండల ప్రజలు కోరిండ్రో పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆయన తన సొంత ఖర్చులతోటి ఇక్కడ కమాన్ నిర్మించడం జరిగింది. అదే కమాన్ ముందర నిలబడి మా అభివృద్ధి చూడండి 35 mm లో చూపిస్తాను, ఇంకా 70 mm లో చూపిస్తా అన్నాడు. అప్పుడే ఈయనకి ఇక్కడ ఆల్రెడీ 70 mm లో కనబడుతుంది పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ కు సంబంధించిన మరి అంశం ఇక్కడ మనం గమనించవచ్చు. ఈయన రోడ్డు బగుళ్ళ గుట్టకు ఏదైతే రోడ్ వేసిండో అది మరి ఈజీఎస్ నిధులు గత ప్రభుత్వంలో మరి 2.5 కోట్ల నిధులు మంజూరైనాయి. దానికి సంబంధించిన రోడ్డు తన ఘనతగా చెప్పుకోవడానికి వచ్చి మరి నేను ఏదైతే రోడ్ వేసినో ఈ ఘనతంతా నాదే అని చెప్పుకోవడానికి మరి ఏదైతే కమాన్ ముందర నిలబడ్డాడో ఆ కమాన్ అయితే పూర్తిగా మరి పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్మించబడ్డది. అది తెలియక మరి సారు ఇక్కడ దీని ముందర నిలబడి ఇదంతా నా ఘనత అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేసిండు. మరి ఏదైతే నిలబడ్డ రోడ్డు ఉన్నదో అది అప్ టు ఓడేడు వరకు కూడా మరి గతుకల రోడ్డు ఉండే గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. బీఆర్ఎస్ వచ్చిన తర్వాతనే 17 కోట్ల రూపాయలు పెట్టి ఆ రహదారి నిర్మాణం చేసిండు. ఆయన నిలబడి మాట్లాడేది అదే. ఆయన నిల్చున్న వెనుక నిలబడి ఏదైతే ఉన్నదో మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిధుల ద్వారా చేసింది. అదేవిధంగా పుట్ట మధుకర్ ఆయన సొంత ఖర్చులతోటి కూడా మరి ప్రజలకు ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసిరు అనే దాన్ని ఇది మచ్చుతునకగా మనం భావించవచ్చు. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే స్థానిక వార్తలకు సంబంధించి నిన్న రోజున జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ మన మంత్రి నియోజకవర్గంలోని ముత్తారంలో ఆయన ప్రచారం చేసిండు. ఈ సందర్భంగా 6 గ్యారెంటీలపై కాంగ్రెస్ నిలదీయాలి. అసెంబ్లీ ఎన్నికల ముందు 6 గ్యారెంటీల పేరిట ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయకుండా మోసం చేస్తున్నదని జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ విమర్శించారు. 6 గ్యారెంటీలపై కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రామకృష్ణాపూర్ సీతంపల్లిలో పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పులేశ్వర్కు మద్దతుగా శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడి మరి ఏదైతే 6 గ్యారెంటీల మీద మరి కాంగ్రెస్ నిలదీయాలని ఏదైతే ఓట్ల కోసం వస్తారో మరి 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పి ఇంటింటికి సంతకాలు పెట్టించిన మరి మీ హామీ ఏమైందని చెప్పి అడగాలి. అదేవిధంగా బోనస్ ఏమైందని చెప్పి అడగాలి. అదేవిధంగా ఏదైతే 2 లక్షల రుణమాఫీ మీద మరి ఇప్పుడు ఒట్లేసి చెప్తా ఉన్నాడు. ఇక ఒట్లను నమ్మే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి మాటలను కాంగ్రెస్ ప్రభుత్వ మాటలను నమ్మే పరిస్థితి లేదు. మరోవైపు శ్రీధర్ బాబు అయితే 100 రోజులలో మరి 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ఇప్పటికి కూడా అమలు చేయలేక తిరిగి మేము ఇంకా 6 గ్యారెంటీలను మళ్ళీ అమలు చేస్తా ఉన్నామని చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇప్పటికి మహిళలకు మరి 2500 వచ్చిందా, మరి పెన్షన్ 4000 అయిందా, మరి ప్రజలందరూ గమనించాలి. ఇంకా అబద్ధ హామీలను నమ్మి ఓట్లేస్తే మరి మనకు రాబోయే రోజులలో 6 గ్యారెంటీలు అమలు కావు. ఆ 420 హామీలు కూడా అమలు కాకుండా కాంగ్రెస్ ఈ విధంగానే మనం నట్టేట ముంచుదని చెప్పి కూడా ఆయన ప్రజలను చైతన్యపరిచిన పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.